నమస్తే. ఉదయమే సహజ కవి అందశ్రీ గారు చనిపోవడం, సో అతనితో ఉన్నటువంటి జర్నీ కావచ్చు, అతనితో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోవడం కోసం చాలామంది కళాకారులు వచ్చి అక్కడ భౌతిక గాయం దగ్గర కన్నీళ్లు పెడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. సో చాలామంది ఇక్కడ కళాకారులు రావడం జరిగింది. వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధాన్ని పెనవేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనతో పాటు చక్రాల రఘు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అందశ్రీ గారితో మీ జర్నీ ఏ విధంగా ఉంది? సో మీరు చివరిగా ఎప్పుడు మాట్లాడిళ్ళు, ఆయనతో మీకున్నటువంటి సంబంధం ఏంటి? నాకు అందశ్రీ గారితో దగ్గర ఒక 20 సంవత్సరాల పాటల బంధం ఉంది. అందశ్రీ గారు ఒక నికాసైన ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టే మృదు స్వభావి. అంటే తనకు ఏది వస్తుందో అదే అనేస్తాడు. దానివల్ల చాలామందిని దూరం చేసుకున్నాడు, దానివల్ల చాలామందిని దగ్గర చేసుకున్నాడు. దానికి ఉదాహరణ ఆనాటి 10 ఏళ్ల పాలకులను ఎదిరించింది ఈ పాట. ఏమన్నాడు? భూములు అమ్మొద్దు, భూమి నమ్ముకుంటే తల్లి నమ్ముకున్నట్టు అని అందశ్రీ పాట ఎదురు తిరిగింది. ఆ పాలకుల పదవులు పోయేదాకా మారుమోగింది. యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో, యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో, అందశ్రీ గారు నిన్ను ఎట్లా మరిచిపోదుమో, యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో, యాది చేసుకుందమో. పాటంటే ప్రజలంటూ ప్రజల కొరకే పాటంటూ, పాటంటే ప్రజల కొరకే పాటంటూ చివరి వరకు ప్రజా కవిగా వెలుగొందెను అందశ్రీ గారు. చివరి వరకు ప్రజా కవిగా వెలుగొందెను అందశ్రీ, చివరి వరకు ప్రజా కవిగా వెలుగొందెను అందశ్రీ గారు. ప్రజలంటే పాటని నా పాట అంకితము చేసెను, ప్రాది చేసుకుందమో ఎదల దలుచుకుందమో, యాది చేసుకుందమో ఎదల దలుచు. మాయమైపోతున్నాడు మనిషన్న వాడంటూ, మాయమైపోతున్నాడు మనిషన్న వాడంటూ, మాయమైపోతున్నాడు మనిషన్న వాడంటూ, కొమ్మ చెక్కితే బొమ్మని సినిమా రంగాన్ని ఏలే, కొమ్మ చెక్కితే బొమ్మని సినిమా రంగాన్ని, ఆ కొమ్మ చెక్కితే బొమ్మని సినిమా రంగాన్ని ఏలే, కొమ్మ చెక్కితే బొమ్మని సినిమా రంగాన్ని. నంది అవార్డు పొందిన డాక్టరేటు అందశ్రీ, యాది చేసుకుందమో ఎదల దలుచుకుందమో, యాది చేసుకుందమో ఎదల దలుచుకుందమో. పాలకులు ఎవరైనా ప్రభుత్వంలో ఎవడున్నా, పాలకులు ఎవరైనా ప్రభుత్వంలో ఎవరున్నా, భూమాతను అమ్ముకుంటే అమ్మ నమ్ముకున్నట్టని, భూమాతను అమ్ముకుంటే అమ్మ నమ్ముకున్నట్టని, 10 ఏళ్ళు ఏలిన పాలకులను పాటతో ప్రశ్నించినాడు. యాది చేసుకుందమో ఎదల దలుచుకుందమో, యాది చేసుకుందమో ఎదల దలుచుకుందమో. పువ్వెత్తున ఎగిసినటువంటి తెలంగాణ ఉద్యమంలో తన రాత ఒక రాచ బాటైంది. తన పాట తెలంగాణకు దారులేసింది. అందుకే 60 ఏండ్ల తెలంగాణ తన్లాటలో నీ పాట, తెలంగాణ సాధనకు బాటలేసే నీ నోట, 60 ఏండ్ల తెలంగాణ తన్లాటలో నీ పాట, తెలంగాణ సాధనకు బాటలేసే నీ నోట, తెలంగాణ శిఖరమై వెలుగొందే నీ పాట,
తెలంగాణ శిఖరమై వెలుగొందెను నీ పాట జయ జయ హే తెలంగాణ అన్న పాట మారు మోగే ఓ జయ జయ హే తెలంగాణ అన్న పాట మారు మోగే రాష్ట్ర గీతమై నేడు రాష్ట్ర గీతమై నేడు మన జాతికి అంకితం ఆయే యాది చేసుకుందామో ఎదల దలుసుకుందామో యాది చేసుకుందామో ఎదల దలుసుకుందామో అందే శ్రీ గారు నిన్ను ఎట్లా మరిచిపోదుమో యాది చేసుకుందామో ఎదల దలుసుకుందామో యాది చేసుకుందామో యాది చేసుకుందామో ఎదల దలుసుకుందామో. ఆయన ఎన్నో పాటలు సినిమా పాటలు రాసిండు, జానపద పాటలు రాసిండు. సో మీకు ఇష్టమైనటువంటి ఆయన దాంట్లో ఆయన రాసినటువంటి పాటలలో మీరు బాగా ఇష్టపడేటువంటి పాట? మనిషి అన్నవాడే. ఇవాళ ఈర్షా భావాలు కన్నా ఒకప్పుడు ఒక 30-40 ఏళ్ళ కిందికి వెళ్ళినప్పుడు మా తాత ఇట్లుండేవాడు, మా ముత్తాత ఇట్లుండేవాడు, మా అన్న ఇట్లుండేవాడు, మా తమ్ముడు ఇట్లుండే అనుకునే రోజు. ఇప్పుడు అట్లా లేదు. మా తాత కంటే నేను ముందట ఉండాలి, మా అయ్య కంటే నేను ముందట ఉండాలి, పాట పాడేటువంటి కంటే మా డప్పుడు ముందట ఉండాలి, మా అందరికంటే మీరు ముందు ఉండాలి అనే విభజించి పాలించే మనస్సు మనలోనే కలిగింది. ఆ తార్కాణమే అందేశ్రీ గారు రాసినటువంటి పాట. ఆ పాటే మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఒక్కొక్క పాట కూడా కొమ్మ చెక్కుతే అమ్మరా అన్నటువంటి పాట కూడా చాలా అది ప్రభావం చూపింది, సమాజం పైన కూడా చాలా ప్రభావం చూపినటువంటి పాట. సో ఒక్కసారి మీ గొంతు నంది అవార్డుకు నాంది అయింది ఆ పాట. ఇలా సామాన్య పాత వరంగల్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా, మద్దూరు మండలం మారుమూల గ్రామంలో పుట్టినటువంటి తాపీ మేస్త్రి అందేశ్రీ గారు అంటే ఎక్కడో చెన్నైలో ఉన్న సినిమా రంగాన్ని మనతో పాటు సినిమాలు చూసిన తాపీ మేస్త్రి అందే ఎల్లన్న, అందేశ్రీ గ్రహీత. అట్లాంటి సినిమాలు చూసి ఇట్లాంటి అదే సినిమాలకి పాట రాసి ఇలా నంది అవార్డు గ్రహీత అంటే మామూలు విషయం కాదు అది. అందేశ్రీ గారు ఒక మాట అనేది, పల్లె తల్లి వంటిదిరా చక్రాల రఘు పట్నం ప్రియురాలు వంటిదిరా అని. అట్లాంటి పల్లెను వదిలిపెట్టి పట్టానికి వచ్చి సినిమా రంగాన్ని శాసించి కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా, కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా, కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మెక్కితే అమ్మరా, కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా అమ్మను జాది చెయ్యరా, ఆదికే ఇది పాదురా కాదంటే ఏదీ లేదురా, ఆదికే ఇది పాదురా కాదంటే ఏదీ లేదురా. ఆదికే ఇది పాదురా కాదంటే ఏదీ లేదురా. అందేశ్రీ గారి రచనల్లో ప్రభుత్వాలను ధిక్కరించే పాటలున్నాయి, ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమానికి బాటలేసిన పాటలున్నాయి, సరసాల పాటలున్నాయి. అందేశ్రీ గారు నవరసాలు కలిగినటువంటి మా కళా నాయకుడు, మా కళాకారుల పెద్దన్న మరి డాక్టర్ అందేశ్రీగా వెలుగొందిన మరో
20-30 ఏళ్ళు తనతో కలిసి మెలిసి ఇంకా తన అనుభవాలను మేము నేర్చుకొని ఇంకా కళారంగంలో ఎదుగుతామని మేము కళలల్లో ఉన్నాం. మా కళలను మా ఆశలను అడియాసలు చేసి మా మధ్యలోంచి వెళ్ళిపోయిన అందశ్రీ గారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కళామ తల్లి బిడ్డలుగా మట్టి బొమ్మ మట్టి బొమ్మ ఓ మట్టి బొమ్మ ఒక్క మాట నాతో చెప్పిపోరాదా, ఒక్క మాట నాతో చెప్పిపోరాదా. జత విడిచి చెయ్యి జారిపోతివే, జత విడిచి చెయ్యి జారిపోతివే, కన్నీలు ఉలికే కటిక చీకటాయే, కన్నీరు ఉలికే కటిక చీకటాయే. మట్టి బొమ్మ మట్టి బొమ్మ ఓ మట్టి బొమ్మ ఒక్క మాట నాతో చెప్పిపోరాదా, ఒక్క మాట నాతో చెప్పిపోరాదా. నరికి వేసే చెట్లన్నీ మరి మరి చిగురించే, మట్టి కలిసే మానవ జన్మ చిగురించునా. కరిగిపోయే కాలములో కలిగిపోయే కాలములో ఒరిగిపోయే యౌవనమంతా, కరిగిపోయే కాలములో ఒరిగిపోయే యౌవనమంతా పరందామ పాయి వెనక మాసిపోయేనా. మట్టి బొమ్మ మట్టి బొమ్మ ఓ మట్టి బొమ్మ ఒక్క మాట నాతో చెప్పిపోరాదా, ఒక్క మాట నాతో చెప్పిపోరాదా. ఒక్క మాట ఓ అందశ్రీ, ఓ మా పాటల ఓ పెద్దన్న, మా పాటల మా తండ్రి, నువ్వు మాకు ఏం ఉపదేశం ఇచ్చి వెళ్తున్నావు? పాటకే జత చేసి మమ్మల్ని విడిచిపెట్టిపోతున్నావు. మాతో కలిసి ఈరోజు మట్టి బొమ్మై మట్టిలో కలిసిపోతున్నావు. నీ దేహము మట్టిలో కలిసిపోతుండొచ్చు, నీ అక్షరం నీ జ్ఞానం నువ్వు పెంచినటువంటి ఈ వెలుగు మా చరిత్రలలో నిలిచిపోతుంది, ఇప్పటిలలో వెలుగుతుందని తెలియజేస్తూ మీకు కన్యటి వీడుకోలు తెలియజేస్తూ జోహార్ అందశ్రీ అన్న. మీరు ఒక్క పాటతోండి మీరు ఏమైనా. నేను పంతంగి రంగన్న తెలంగాణ ఉద్యమంలో 30 సంవత్సరాలు గజ్జగట్టి పాట పాడిన. ఆ వేదికలో పాడుతున్నప్పుడు తమ్ముళ్ళు మీ గజ్జలు గల్లుమన్నా, మీ కాళ్ళు రక్తాలు గారుతున్నాయి తమ్ముడు, పీటలు పగిలిపోతున్నాయి తమ్ముడు, ఇంకా మీ శ్రమ విముక్తి కాలే తమ్ముడు రంగన్న అని అన్న. నా బాగలింగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో అన్నగారికి ఒక అవార్డు వస్తున్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోతే, తమ్ముడు నాన్న చనిపోయిండు దినవర కార్యక్రమం ఉంది, నా అవార్డు మీరు తీసుకో తమ్ముడు అని చెప్పి అన్నప్పుడు, అన్న ఏదైతే గొప్ప సాహిత్యకారుడు అది నీకు చెందాలి తప్ప నాకు కాదన్న అంటే, లేదు తమ్ముడు నువ్వు తీసుకో అని చెప్పేసి అన్న మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్నను గుర్తు చేసుకుంటే కన్నీళ్ళ పర్యంతరం అవుతుంది గుండె. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. జోహారులు జోహారులు. కవితల అల్లికలో అందెవేసిన చెయ్యి అందశ్రీ. కవితల అల్లికలో అందవేసిన చెయ్యి అందశ్రీ. జయ జయ తెలంగాణ పాటతో తెలంగాణ గుండెల్లో పద్మశ్రీ. చేసినా కూడా ఆయన తాపి మేస్త్రి అనిపించుకున్నారు తెలంగాణ శ్రీశ్రీ. ఆయనకు మా ఆత్మ శాంతి కలగాలి, అదే మా అశ్రు నివాళి. జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, గల గర్జనలా జడివాన, జై బోలో తెలంగాణ. అట్లా ఆయన ఒక పాట రాసుకొని మాయమైపోతున్నాడమ్మా. మాకు మేము ఇవ్వడం పరిచయంగా ఇప్పుడు నువ్వెట్లా
అవి మేము పోతుంటే ఇది రాగానే అందశ్రీ వచ్చు, అక్కడ గోరేటెంక అనొచ్చు, మేము ఇట్లకి పోతాము, అందరం కలిసి పోతే ఇప్పుడు ఎట్లా పిలిచినాం ఎన్నో వేదికల మీద కలిసి ధూమ్ధాంలు, ఆటపాటలు, మళ్ళా తెలంగాణ సాంస్కృతిక సమైక్య ప్రజా కళా మండలి తెలంగాణ నుండి నాకు ఆయన 2006 నుంచి పరిచయం. ఒకసారి ఇంటికి వచ్చిన, యూనివర్సిటీలో చాలాసార్లు కలిసిన, తమ్మి అంటుండే, అన్న అంటుండే. ఈ అన్ని కళా సంస్థల కన్నా ప్రజా కళా మండలే నిజమైన సంస్థ అని చెప్పినోడు అందశ్రీ. మీరే నిజాయితీగా పనిచేస్తారు, మీరే అందరితో మంచుకుంటారు, అన్నం పెట్టినా తిండి పెట్టకున్నా, ఛార్జీలు ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చి మేము పాట పాడతాం. ఇదే లాలపేట నుంచి నా యాప్రాలు నడిచిపోయిన రోజులు నేను